లోకములో ఉన్న ప్రతి మానవుడు కోరుతున్న అల్లి ఒక విషయం ఏంటంటే, అల్లి నేను ప్రార్థించగానే నా దేవుడు నా మొర ఆలకించాలి. ప్రైజ్ ది లార్డ్. నా బ్రతుకు ఎలాగైనా పర్వాలే, ప్రైజ్ ది లార్డ్, నేను ఎలాగ బ్రతికినా పర్వాలే, నేను ఎలాగ ఈ లోకములో జీవించినా పర్వాలే, నేను గుడికి పోగానే, నేను చర్చికి పోగానే, నేను మసీదుకి వెళ్ళగానే, అక్కడ ముఖరించి దేవుని సన్నిధిలో ప్రార్థించగానే నా మొర, నా ప్రార్థన నా దేవుడు ఆలకించాలి. ప్రతి మానవుని యొక్క ఇంద్రియములో అది అలాగనే అలలి ప్రధాన బిడ్డలలో సృష్టించబడ్డది. ప్రతి మానవుని యొక్క కోరిక, నేను ప్రార్థించగానే నా ప్రార్థన ఆలకించాలి దేవుడు. నేను ప్రార్థించగానే, నేను దేవుని సన్నిధిలో కన్నీరు విడువగానే, నేను దేవుని సన్నిధిలో ముఖరించగానే, నా దేవుని సన్నిధిలో నేను హల్లెలూయా మొరపెట్టగానే నా మొర దేవుడు ఆలకించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పగటి కాల గమనించండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీవు నేను చేసే ప్రతి ప్రార్థన ఆలకించే ఒక దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రజల బిడ్డలారా, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన మొర్ర విన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే మనం కన్నీరు విడువగానే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించగానే, ఆయన సన్నిధిలో ముఖరించగానే మనల్ని మన దగ్గరికి వచ్చే ఒక దేవుడు. మన పిలువగానే మన దగ్గర అలాగే మన పిలుపు, లేకపోతే మనము పిలిచిన పిలుపుని విని మన యొద్దకు దిగి వచ్చే దేవుడు మన దేవుడు. కారణం మన దేవుడు సజీవుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు నేను నమ్ముతున్న దేవుడు సజీవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణమును పాతాళమును ఓడించిన వాడు, ఆయన మరణ పునరుత్థానుడు. ప్రైజ్ ది లార్డ్. సమాధి చేయబడి 3వ రోజు ప్రైజ్ ది లార్డ్, మరణమా నీ ముళ్ళెక్కడ, పాతాళమా నీ ముళ్ళెక్కడ అని చెప్పి అది మరణమును పాతాళమును ఓడించి ప్రైజ్ ది లార్డ్ సమాధిలో నుండి తిరిగి లేచిన దేవుడు నీవు నేను నమ్ముతున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఆయన తిరిగి లేచి ఉండకపోతే ఈ రోజు నీకు నాకు నిరీక్షణ ఉన్న వాళ్ళం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన తిరిగి లేచాడు కనుకనే ప్రైజ్ ది లార్డ్ నా హృదయములో, నీ హృదయములో ఒక హల్లెలూయా నిరీక్షణ ఏంటంటే, నేను ప్రార్థించగా నా దేవుడు నా మొర ఆలకిస్తాడు. కారణం ఆయన సజీవుడైన దేవుడై ఉన్నాడు.